ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా నేనేమంత ఇంట్రెస్టింగ్గా కూడా చూడలేదు. నాకు దేవుడు, దెయ్యం అనే వాటి మీద నమ్మకాలు లేవు. అలాంటిది ఈ సినిమా చూడడం కోసం థియేటర్ వరకు ఎందుకు వెళ్ళాను అంటే ఒక్కటే ఒక్క రీజన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఆది పినిశెట్టి గారు హీరోగా ఒక సినిమా వచ్చింది, శబ్దం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాను అంటే ఈ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు లేవు. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కూడా నేనేమంత ఇంట్రెస్టింగ్గా కూడా చూడలేదు. స్టార్టింగ్ ఒక 30-40 సెకండ్స్ చూశాను, అది కూడా చుట్టూ ఒక డిస్టర్బెన్స్ ఉన్నప్పుడే చూశాను. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల సరిగా ఇన్వాల్వ్ అవ్వలేక ఒక 30-40 సెకండ్స్ అయిపోయిన తర్వాత కట్ చేసేసి వెళ్ళిపోయాను. అలాంటిది ఈ సినిమా చూడడం కోసం థియేటర్ వరకు ఎందుకు వెళ్ళాను అంటే ఒక్కటే ఒక్క రీజన్, వైశాలి సినిమా. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత వైశాలి సినిమా కాంబినేషన్, అదే డైరెక్టర్, అదే హీరో మళ్ళీ వచ్చారు. ఆ వైశాలి సినిమా నేను అప్పుడు థియేటర్లో చూడలేదు, జస్ట్ టీవీలో వచ్చినప్పుడు చూశాను. సో టీవీలో చూసినప్పుడే నేను చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఒక పారానార్మల్ యాక్టివిటీ, ఒక ఆత్మ అనేది ఒక నీటిని సెలెక్ట్ చేసుకోవడం, దాని ద్వారా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అప్పుడు. అలాగే ఒక ఆత్మ అనేది ఒక సౌండ్ని చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో వచ్చారు ఈసారి. సో ఈ సినిమా నాకెలా ఉంది అంటే నాకైతే నచ్చింది. దట్టు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే క్యారెక్టర్స్ కొన్ని కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి. కానీ బై ద ఎండ్ మీకు సినిమా చూసేసరికి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ బాగానే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా నాకెందుకు నచ్చిందంటే నాకు దేవుడు, దెయ్యం అనే వాటి మీద నమ్మకాలు లేవు, కానీ భయం అంటే మాత్రం నమ్మకం ఉంది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి నాకే కాదు, మన అందరి జీవితాల్లో కూడా మన అమ్మమ్మలు, మన తాతలు, మన అమ్మలు, నాన్నలు, నాయనమ్మలు, సో వీళ్ళందరూ కూడా మనలో భయాన్ని నాటుతారు మనకి ఊహ తెలిసినప్పటి నుంచి. సో అలాంటి భయాలన్నింటినీ ఒక కలెక్టివ్గా తీసుకొని వాటితో పాటు ఒకప్పుడు ఈనాడు, లేకపోతే ఆంధ్రజ్యోతి, సో ఇలాంటి వాటి సండే బుక్స్లో ఆదివారం బుక్స్ వచ్చాయి కదా, సో వాటిల్లో కొన్ని క్రైమ్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ వేసేవాడు, కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ జరిగినవి అని చెప్పేసి వీటన్నింటినీ కలిపి ఒక మాలలాగా అల్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు అంటే ఎలా అయిపోయాయి అంటే ఒక మంచి హీరోయిన్ పెట్టడం, ఎక్స్పోజింగ్ పెట్టడం, సాంగ్స్ పెట్టడం, కొంచెం బూత్ కామెడీ పెట్టడం, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం, సో వీటన్నింటితో కూడా నింపేస్తున్నారు. సో అలా కాకుండా ఒక మంచి అటెంప్ట్ లాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ సినిమాలో టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమా టైటిల్ పేరే శబ్దం, దట్టు ఒక హర్రర్ సినిమా. ఇలాంటి సినిమాలకి సౌండ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెక్నికల్ విషయాలకు వస్తే ఈ సినిమా టైటిల్ పేరే శబ్దం, దట్టు ఒక హర్రర్ సినిమా. సో ఇలాంటి హర్రర్ సినిమాలకి సౌండ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి సౌండ్ డిజైన్ ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు. నెక్స్ట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్. సో మనందరికీ తెలిసిందే మన తమన్ గారు. మామూలుగానే తమన్ గారి మ్యూజిక్ అంటేనే బాక్సులు బద్దలైపోతూ ఉంటాయి, దట్టు ఒక హర్రర్ సినిమా కాబట్టి దానికి తగ్గట్టే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. దట్టు సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వచ్చింది, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ సాంగ్ వింటుంటే ఒక చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక రావి చెట్టు ఉండేది, సో దాని కింద నుంచి వెళ్ళాలంటే భయం. అలాగే ఊరి చివరన ఒక మర్రి చెట్టు ఉండేది, దాని దగ్గర నుంచి వెళ్ళాలంటే కూడా భయం. సో ఇలాంటివన్నీ కూడా గుర్తొచ్చాయి. అలాగే సినిమాలో ఉన్న సాంగ్స్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా, ఆ సాంగ్స్లో వచ్చే లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, మన రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. సో ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలాగే సౌండ్ డిజైన్. ఈ 3 కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అయ్యాయి. ఈ 3 కలిపి మనల్ని ఒక శబ్దం అనే ఒక హర్రర్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి. నెక్స్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా చేశారు. సిమ్రాన్ గారిది క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే సినిమాలో ఒకప్పటి ఒక ఓల్డ్ హీరోయిన్ కూడా ఉన్నారు, ఆవిడ నాకు ఒకప్పుడు ఒక ఫేవరెట్ హీరోయిన్. సో ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆవిడ క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, రివీల్ చేయదలుచుకోలేదు. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఫైనల్లీ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక మైనస్ పాయింట్, ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే ఫస్ట్లో చెప్పాను కదా, ఒక హర్రర్ సినిమాలు అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఒక బూత్ డైలాగ్స్ పెట్టేసి నింపేస్తున్నారు అని చెప్పేసి. అలాగా ఈ సినిమాలో కూడా మన డాక్టర్ సినిమాలో ఒక కమెడియన్ ఉంటారు కదా, ఫేమస్ కమెడియన్, సో ఆయన్ని పెట్టి ఆయనకి ఇలాంటి ఒక డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ డైలాగ్స్ ఇచ్చారు కొన్ని. అదొక్కటి లేకపోతే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఒక కామెడీ అంటే చాలు కొన్ని బూత్ డైలాగ్స్ పెట్టి వాటికి ముందర అక్షరాలు మార్చేసి అదే కామెడీ అంటే కొంచెం చూడడానికి కానీ వినడానికి కానీ ఎబ్బిట్టిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కామెడీ నిజంగానే తమిళ్లో కూడా అలాగే ఉందా, లేకపోతే దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు రాయడం అలా రాశారో నాకైతే అర్థం కాలేదు. సో అసలు ఎందుకు అలాంటిది అవసరమా, వై అని అనిపించింది. సో ఇదే ఈ ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. ఈ ఒక్క విషయం పక్కన పెడితే మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మీరు ఒక హర్రర్ థ్రిల్లర్ జానర్స్ని ఇష్టపడితే, దట్టు ఒక పారానార్మల్ యాక్టివిటీస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా ఈ సినిమా నచ్చచ్చు. సో కుదిరితే ట్రై చేయండి, ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సినిమా మీరు చూస్తుంటే మీకేమనిపించిందో, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో
కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.